నమస్తే, నేను మీ జాహ్నవి. తాళపత్ర గ్రంథాలు ప్రస్తుతం నా చేతుల్లో ఉన్నాయి. సో మనందరికీ తెలుసు కదా, తాళపత్ర గ్రంథాలలో మన జాతకానికి సంబంధించి నిగూఢ రహస్యాలు పొందిపరిచి ఉన్నాయి అని. కానీ ఈ తాళపత్ర గ్రంథాలని ఏ విధంగా చదవాలి, మన యొక్క జాతక కర్మలని దేని ద్వారా ఎలా తెలుసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి, ఇదంతా కూడా మనందరికీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు గురూజీ రమేష్ గారి శిష్యులు వెంకటేష్ గారు. తమిళనాడు నుంచి వచ్చారు. సో తమిళనాడులో తాళపత్ర గ్రంథాలు చాలా చాలా ఫేమస్. మరి అసలు తాళపత్ర గ్రంథాలకు సంబంధించి మనకున్నటువంటి కొన్ని సందేహాలని వారి మాటల్లో నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురూజీ. అయితే చాలా సంతోషంగా ఉంది. తాళపత్ర గ్రంథాలు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం. అంటే వీటి ద్వారా మన జాతకంలో ఏమున్నాయి, మా జాతకంలో ఉన్న దోషాలను ఎలా తొలగించుకోవాలి, ఓకే, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా రాసుంటాయి కదా. అసలు ఈ తాళపత్ర గ్రంథాలు అందరికీ చదవడం సాధ్యం కాదు. ముందుగా వీటికి ఎలాంటి అర్హత ఉండాలి, ఎలాంటి వారు ఈ తాళపత్ర గ్రంథాన్ని చదవగలుగుతారు, అసలు ఏముంటుంది? ఇది మా గురుజీ ఎల్ రమేష్ గారు వాళ్ళుడి ఆశీర్వాదంలో వాళ్ళ శిష్యుడు మేము తమిళనాడులో వైదీశ్వరం కోవిల్లో పారంపర్యంగా ఇది చేస్తున్నామండి. నాడి జ్యోతిష్యం అంటే ఏంటంటే తమిళనాడులో పురాణ కాలంలో జీవించిన మగరిషులు తంజావూరు జిల్లాలో నాడి జ్యోతిషంకరది పురాణ కాలం రాసి పెట్టినారండి. ఇది అగస్త్య మగరిషి గురుగారు రూపంగా ఇది అందరూ తమిళనాడులో చూస్తున్నారు. ఇది పారంపర్యంగా వైదీశ్వరం కోవిల్లో చేస్తున్నారండి. దీనికి గుణం ఉంది, అందరూ చూడడం కుదరాదు. దీనికి తిరువళ్ళూరు గుణం అంటారండి. అంత తిరువళ్ళూరు గుణంలో ఉన్నందు వాళ్ళు మాత్రమే చూస్తారండి. ఇదికి వేరే గుణంలో ఉన్న వాళ్ళకి చదవడం రాదు. ఎందుకంటే ఇది వంశ పారంపర్యంగా మేము చేస్తున్నామండి నాడి జ్యోతిషం. అది దానికి మెయిన్ కారణం గురుజీ ఎల్ రమేష్ గారు స్వామీజీ వాళ్ళుடைய పారంపర్యంగా ఇది చేస్తున్నామండి. వారి శిష్యులు మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు? అవునండి, వాళ్ళ దగ్గర నేర్చుకుని మా పారంపర్యంగా ఇది చేస్తున్నాం తమిళనాడులో. ఇది పారంపర్యంగా అంటే తాత ముప్పాట కాలం నుంచి చేస్తున్నామండి, అందరికి రాదు. ఇది పెద్ద స్టోరీస్ అండి. ఇది అంటే పోన జన్మత్తులో ఎక్కడ పుట్టినారు, ఈ జన్మత్తుకు పోన జన్మత్తుకు బంధం ఏంటి, ఈ జన్మత్తులో ఒక మనిషి వాళ్ళు పుడతారని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఏంటి, ఇదన్నీ తాళపత్ర గ్రంథంలో రాసిపెట్టి ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా అందరూ కుండలు చూసి చెప్తారు జ్యోతిష్యం, ఇది అలాంటిది కాదు. ఇది తాళపత్ర గ్రంథంలో ఒక్కొక్క వేలుముద్ర ప్రకారం తెలుసుకోవచ్చు అండి. మగరిషులు పురాణ కాలంలో రాసి పెట్టినారు. వేలుముద్ర ఏదైనా మార్చగలం కానీ వేలుముద్ర మారాదు. వేలుముద్ర ప్రకారం మాత్రం ఎవరికి మారాదు. ఇప్పుడు ఒక్కొక్క రాశి ఫలాఫలితం మారుతుంది, ఆనా ఒక్కొక్క వేలుముద్ర ఫలాఫలితం మారాది. దాంట్లో ఎన్ని జీవితాలు ఉంది, ఎన్ని అంశాలు ఉంది, దాని ప్రకారమే దీంట్లో నాడి శాస్త్రం రాసి పెట్టి ఉన్నారండి. అయితే ఇది ఏ వయసు వారు తాళపత్ర గ్రంథాలు చూసుకోవచ్చు? ఇది 15 వయసు నుంచి ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. చిన్న పిల్లలకి చిన్న వాళ్ళకు 10 వయసు పైన ఉండాలండి. 10 వయసు నుంచి పైన ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసుకోవచ్చు. 15 వయసు అంటే పెద్దగా డెవలప్మెంట్ అయి ఉంటుంది. మాక్సిమం వేలుముద్ర క్లియరెన్స్ గా తెలుస్తుంది. మాక్సిమం 10 వయసు నుంచి 15 వయసు లోపల పైన ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో ఎట్లా చూస్తారంటే ఆడవాళ్ళకి లెఫ్ట్ వేలుముద్ర, అబ్బాయిలకి కుడిచే బొట్టన వేలు ఇట్లా ఇవ్వాలండి. కుడిచే ఎందుకు ఇవ్వాలంటే కుడిచే భాగం ఉంది అమ్మవారు పార్వతి, రైట్ భాగం శివుడు, అందువల్లకి మగవాళ్ళకి భాగం రైట్, లెఫ్ట్ భాగం ఉంది మగ ఆడవాళ్ళకి. అయితే ఈ తాళపత్ర గ్రంథాలలో అవునండి ముఖ్యంగా అసలు ఏమేమి మనం చూసుకోవచ్చు? ఇది అన్ని తెలుసుకోవచ్చండి. ఈ జన్మలో ఏం జరుగుతుంది, మీ జీవితం గురించి మొత్తం వివరంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, నెక్స్ట్ మీరు ఎలా ఉండబోతున్నారు, ఏం జరుగుతుంది, ఫ్యూచర్ గురించి మొత్తం వస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో మంచిది ఎప్పుడు ఉంటుంది, చెడ్డది ఎప్పుడు జరుగుతుంది, అది కన్నా కారణం ఏంటి, అదికి పోన జన్మతుడే కారణమా, ఇలా ఇప్పుడు జరుగుతున్న గ్రహ ఫలాఫలితమ్మా, అది అన్ని దాంట్లో మగరిషి పురాణ కాలంలో తాళపత్ర గ్రంథం రాసిపెట్టు. ఈ జన్మలో మనం ముందు జరిగిపోయింది కూడా అంటే దాంట్లో జరిగేది కూడా వస్తుందండి, జరిగేది కూడా వస్తుంది. సో గత జన్మ కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. సో మా అందరికి చాలా మందికి గత జన్మ ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్. కంపల్సరీ పోయిన జన్మత్తుకి ఈ జన్మత్తుకి బంధం ఏంటి కూడా తెలుసుకోవచ్చు. మనిషి 7 జన్మ వివరాలు కూడా కొంచెం తెలుసుకోవచ్చు. 7 జన్మలు? అవునండి. ఇప్పుడు మీ ఏ జన్మలో మీరు ఉన్నారు, నెక్స్ట్ మీకు జన్మ ఉందా లేదా, ఇది ఆఖరి జన్మమా మొదటి జన్మమా, అన్ని వివరాలు కూడా నాడి చేస్తాం స్పెసిఫిక్ గా మీరు తెలుసుకోవచ్చు. సరిపోతుంది, చాలు. ఒక వేలుముద్ర చాలండి. అంత వేలుముద్ర ప్రకారం వాళ్ళ బయోడేటా మొత్తం దాంట్లో తెలుసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ డీటెయిల్ మొత్తం వస్తుంది. వాళ్ళ పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, ప్రస్తుతం ఏం జరుగుతుంది, అన్ని వివరాలు తన గురించి తెలుసుకోవచ్చండి. అందుకే తమిళనాడులో వైదీశ్వరం కోవిల్లో చాలా పురాణ కాలం నుంచి ఇది వంశపారంపర్యంగా మేము చేస్తున్నాం. అలా స్పెసిఫిక్గా గురుజీ రమేష్ స్వామి బాగా బ్రహ్మాండంగా అది చేస్తున్నారు తమిళనాడులో. వాళ్ళు శిష్యుడు కూడా అందరూ మేము కరెక్ట్గా ఉంటున్నామండి. అంటే కరెక్ట్గా ఉంటుంది, కస్టమర్ ఆలోచన ప్రకారం కూడా మేము చేస్తున్నామండి. వాళ్ళ ఓపెనింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి.
అంటే మనం చెప్పకూడని విషయం కూడా వాళ్ళకి పోయి చేరాలి కదా, అవును వాళ్ళకు నచ్చాలి. నచ్చిన అవునవును. తర్వాత మేము చెప్తున్నాం. ఆ. తాళపత్ర గ్రంథాలు చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటది. మరి అవును. మిమ్మల్ని సంప్రదించాలి, కలవాలంటే ఎక్కడ కలవాలి? తమిళనాడు తమిళనాడులో రావాలంటే అంటే వైద్యేశ్వరం వెళ్ళండి మా హెడ్ ఆఫీస్, అక్కడికే రావాలా? అక్కడ రావాలి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అమీర్పేట్ మధురా నగర్ లో కూడా ఆహా. మనకు ఆఫీసు కొత్తగా 4 సంవత్సరాల కాలంగా ఇప్పుడు ఉన్నదండి. పారంపర్యం మా తాత ముప్పాట కాలం వచ్చి మా వైద్యేశ్వరం వెళ్ళండి ఉమ్, హెడ్ ఆఫీస్ మనకి, ఉమ్. అదే మెయిన్. ఓకే. ఎవరైతే చూపించుకోవాలన్నారో వాళ్ళు వస్తే చాలా, ఒకవేళ పిల్లల కోసం పేరెంట్స్ కూడా రావచ్చు. రావచ్చండి. ఒకవేళ రావడం కుదరట్లేదంటే వాళ్ళ వేలుముద్రే మాకు ఆ. వాట్సాప్ లో పంపించినా కూడా చూసి చెప్తామండి. కుదరట్లేదు, రావడం కుదరట్లేదు, చిన్న వయసుగా ఉన్నారు, పెద్ద వయసుగా ఉన్నారు, రావడం కుదరట్లేదంటే వేలుముద్ర మీరు ఆన్లైన్ కూడా పంపించండి. పంపించవచ్చు. అవును. అంటే వేరే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు అవునండి, కూడా ఆన్లైన్ ఎక్కడ ఉన్నా కూడా మనకు పంపించిన చాలండి. అది ఓకే. వేలుముద్రకి ఒక పేరు ఉన్నదండి, ఉమ్. అది మాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే మా తాతలు ముప్పట్లో వాళ్ళు కూడా రహస్యత మాకు మాత్రం నేర్పించారు. అంత వేలుముద్ర ప్రకారమే ఎన్ని బండిల్స్ ఉంది తాళపత్రంలో అది తీసుకుని వచ్చి చదువుతారండి. అంటే కాల్ లో, ఫోన్ అంటే ఆన్లైన్ లో కూడా చెప్పేస్తారు. అవును చెప్తారండి, ఆన్లైన్ కూడా చెప్తారు. మాక్సిమం కొంతమంది డైరెక్ట్ గా వచ్చేస్తారు, రావడం కుదరట్లేదు ఆన్లైన్ లో చెప్పేసి వాళ్ళకి వాట్సాప్ లో రికార్డింగ్ పంపిస్తామండి. ఓకే. తెలుగులో ఉన్న వాళ్ళకి మరి తెలుగులో పంపిస్తారా? అవునండి, తెలుగులో ఉన్న అదే వాళ్ళు తమిళ అర్థం కాదు. అవునండి, మేము తమిళ చదివి ఉమ్. అది తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి ఆ. వాళ్ళకి చెప్తామండి. అన్ని లాంగ్వేజ్ చెప్తామండి. ఆహా. దీంట్లో హిందీ, ఉమ్. కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజ్లు మేము చెప్తాం. అయితే ఇది ఒక్కసారి తాళపత్ర గ్రంథాల్లో ఇలా ఉన్నాయి కదా, అసలు అవును. ఇది ఏ లాంగ్వేజ్? తమిళ? తమిళ లాంగ్వేజ్ కాదండి, ఆ. ఇది వంద గ్రంథ లాంగ్వేజ్ చెప్తారండి. గ్రంథ లాంగ్వేజ్. అవునండి, గ్రంథ లాంగ్వేజ్ అంటే దాంట్లో సున్నా ఉండదండి, ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉంటది. ఇప్పుడు పురాణ కాలంలో గుడిలో చూస్తూ ఉంటారు కదా, అంటే స్టోన్ లో రాసి ఉంటారు చూడండి, అలాంటి లాంగ్వేజ్ ఇది. ఎస్ ఎస్ అలానే ఉంది. అలాంటి లాంగ్వేజ్ ఇది. అది ఓకే. పేరు గ్రంథ లాంగ్వేజ్ అంట, తమిళ్ కాదు, ఉమ్. సంస్కృతం కాదు, ఆ. దానికి ముందు ఉన్న లాంగ్వేజ్ ఇది. అంటే కృష్ణదేవరాయ కృష్ణదేవరాయ కాలంలో ఆ. ఇది అలాంటి లాంగ్వేజ్ ఇది. అప్పుడే రాసి అదే అప్పుడే మహర్షి రాసినారండి, మహర్షి అగస్త్య వారు. అగస్త్య కలియుగంలో ఈ దేవలోకంలో ఉమ్. దేవుడికి శివుడికి శివపరమానికి శుభకార్యం, అది కళ్యాణం జరుగుతున్న పార్వతీదేవికి శివుడికి శుభకార్యం జరిగినప్పుడు ఈ లోకంలో అగస్త్య మహర్షి పుట్టినారు. పుట్టినప్పుడు ఈ లోకంలో అందరికీ తాళపత్ర గ్రంథం ఒకటి రాసి పెట్టినారు. అంటే ఎందుకు పెట్టినారంటే వాళ్ళు అగస్త్య మహర్షి ఈ లోకத்துக்கு వచ్చినందుకు కారణం. అది తాళపత్ర గ్రంథం ఒక్కొక్క మనిషి గురించి రాసి పెట్టినారు. అయితే అన్ని సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఇలానే ఉందా? అంటే పారంపర్యం మేము కాపాడుతున్నామండి, పారంపర్యం ఇది కాపాడుతున్నాం. ఇది ఉంది తమిళనాడులో లైబ్రరీ ఉంది. అంటే ఇది ఒక మాసం తర్వాత మా ఆశ్రమంతో పోయి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఒక మాసంలో మనకి ఇస్తారు, ఇది అయిపోయింది అనుకోండి మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఆశ్రమంతో ఇచ్చేసేయాలి. ఓకే. అయితే మొత్తం అంటే అన్ని తాళపత్ర గ్రంథాలు ఒకటే చోట ఉంటాయి? అవునండి, వైద్యేశ్వరం కోవిల ఆశ్రమంలో ఉంటుంది. ఇది చాలా చాలా పొక్కిషంగా మా తాతలు వంశంగా కాపాడిన ప్రకారం మేము కూడా కాపాడుతున్నాం. అది ఎందుకంటే ఒక మనిషి గురించి రాసి పెట్టి ఉన్నారు కదండి, వాళ్ళ జీవితం కూడా ఉంది కదా, వాళ్ళ జీవితం గురించి చెప్పడానికి గ్రంథం పెట్టినారు కదా. ఇది మొత్తం ఒక్కలదేనా? కాదు, ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క మనిషికి, ఒక్క ఆకు ఒక్క మనిషికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూస్తుంటే నాకు కూడా ఒక్కసారి ఎలా ఉంటుందో మన గత జన్మ ఏంటో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. కంపల్సరీ తెలుసుకోవచ్చు. అండ్ ఈ జన్మలో కూడా మనకున్నటువంటి దోషాలు మొత్తం తెలుసుకో. ఈ జన్మలో కూడా మీకు ఏం దోషం ఉంది, దానికన్నా పరిహారం ఏంటంటే మహర్షి దాన్ని రాసి పెట్టున్నారు. దీనిలో చాలా మంది జరిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు సంతానం లేకుండా వాళ్ళు మన దగ్గర చూపించుకున్నారు, సంతానం పుట్టినారు, దానికన్నా పరిహారం మనం చెప్పినాం, అదే చెప్పించిన పరిహారాలు కూడా మీరు ఇస్తారండి. దాంట్లో మహర్షి రాసి పెట్టి ఉంటారండి, మనం చెప్పడం కాదండి, గ్రంథంలో ఉంటుంది, అది గ్రంథంలోనే ఉంటుంది. చాలా మంది వ్యాధులు ఉన్న వాళ్ళు మన దగ్గర వచ్చారు, దానికన్నా వైద్యం దాన్ని రాసి పెట్టినారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం కదండి, పురాణ కాలంలో నాటు వైద్యం రాసి పెట్టినారు, అది దాంట్లో ఉంటుంది, అది చెప్పినవారు ఉన్నారు. చాలా మంది ప్రాక్టికల్స్ దానిలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పదవిలో ఉన్న వాళ్ళు వచ్చారు, చాలా మందికి మన రూపంగా జరిగిన వారు చాలా మంది ఉన్నారండి. అందరికీ మన ఒక సేవ అండి, ఇది నాడి శాస్త్రం అంటే మెయిన్ సేవ. వాళ్ళు ఈ లోకంలో పుట్టిన వారికి దేవుడు మమ్మల్ని సృష్టించారు, వాళ్ళకి ఒక సేవ చేయండి, వాళ్ళు బాగుండాలి మాకు ఇష్టారండి. అదే ఈ గులత్తులో ఉన్న వాళ్ళే చెప్తారు. తమిళనాడులో తిరువళ్ళూరు కులం అంటే మాక్సిమం పండారా కులం అంటారు. పండారం అంటే తమిళనాడు ఉంటుంది, శివగోత్రం ఉన్న వాళ్ళు. ఇది వాళ్ళు మాత్రమే చూడాలి. అవునండి, వాళ్ళు మాత్రమే చూస్తారు. సో అందరి అంటే బ్రాహ్మణులు చూడాలి అలా ఏం లేదు? అలా లేదండి, ఇది గులత్తులో ఉన్న వాళ్ళు మాత్రం చేయాలి. వల్లూరు కులం మెయిన్ గా ఉన్నది వాళ్ళు చెప్తారండి, వేరే కులత్తులో ఉన్న వాళ్ళకి రాదు.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. తాళపత్ర గ్రంథాలు ఎప్పటి నుంచో వెరీ ఇంట్రెస్టింగ్ అనుకున్నా నేను. అంటే చాలా ఇష్టం నాకు తాళపత్ర గ్రంథాలు అని. నాకే కదా నాకు తెలిసి నాలాగా చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ రాసుల వారీగా కూడా తాళపత్ర గ్రంథాల ద్వారా చెప్పవచ్చంట. చెప్పవచ్చండి. ఈ ఇప్పుడు వస్తున్న 2024లో కొత్త సంవత్సరాలు కూడా మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారు, వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, మిథున రాశి వాళ్ళు ఎలా నాకు ఉంటారు, ఇంకొక వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. కంపల్సరీ. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి తాళపత్ర గ్రంథాలలో మన రహస్యాలు గోప్యంగా ఉంచబడ్డాయి. అవి మనం తెలుసుకోవాలి. మనకున్న సమస్యలకు పరిష్కారాలు కావాలి. గత జన్మ ఏంటో తెలుసుకుని ఆ జన్మలో మనం తెలుసో తెలియక చేసిన పాప కర్మలను తొలగించుకునే అద్భుతమైన యోగం తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి కలగబోతోంది. మరి ఈ తాళపత్ర గ్రంథాల ద్వారా మనం ఒక్కసారి జాతకాన్ని చూపించుకుని ఫలితం పొందాలి అంటే మరి మీరు సంప్రదించవలసిన నెంబర్లు క్రింద ఇవ్వబడుతున్నాయి. సో ఒక్కసారి చూసుకుని అపాయింట్మెంట్ కూడా తీసుకోండి. నమస్తే.